ఓటమి బాధ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నటువంటి జగన్ కాస్త ప్రజల్లోకి రావాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు. ముందుగా పార్టీలో ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు, గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరితో సమీక్షా సమావేశాలు నిర్వహించారు. పార్టీ ముఖ్య నేతలతోటి సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఇవన్నీ తర్వాత ఆయన పులివెందులు వెళ్ళొచ్చారు. సొంత నియోజకవర్గంలో ప్రజలతో ముచ్చటించారు, ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. తర్వాత తమ పార్టీ నేతల్ని పరామర్శించడానికి వెళ్ళొచ్చారు, అది కూడా అయిపోయింది. ఇప్పుడు ఈ నెల 20 నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి రాబోతున్నారు. ఆయన క్యాంపు కార్యాలయంలోనే జగన్ ప్రజా దర్బార్ అనేటువంటి పేరుతోటి ప్రజా సమస్యలను తెలుసుకుని వాటి మీద ప్రభుత్వంతో పోరాడబోతున్నారు. అలా పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తలు, ప్రజలు అందరికీ జగన్ దగ్గర కాబోతున్నారు. ఇది పార్టీకి మేలు చేసేటువంటి అంశమే. పూర్తిగా దెబ్బతిన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరలా బ్రతికించడానికి ఒక అవకాశం, నిలబెట్టడానికి ఇంకో మంచి అవకాశం. అయితే దీనికి పెట్టినటువంటి పేరుకు సంబంధించే వైసీపీ నాయకుల్లో కూడా వ్యతిరేకత ఎదురవుతుంది. ఏంటి? ప్రజా దర్బార్. సో ఎందుకు వ్యతిరేకత అంటే, ఆల్రెడీ లోకేష్ మంగళగిరి ప్రజల కోసం ప్రతిరోజు ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు కదా, వాళ్ళు పెట్టుకున్న పేరే మనం కూడా పెట్టుకుంటాం ఎట్లాగో అని అంటే అది కాదు మ్యాటర్. ఇక్కడ జనరల్గా జగన్మోహన్ రెడ్డి మీద మిగిలినటువంటి రాజకీయ పక్షాలు, అటు పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇటు జనసేన టీడీపీ కావచ్చు, ఎవరైనా చెప్పేదేంటి, జగన్ రాచరిక పోకళ్ళు పోతాడు, ప్యాలెస్ల్లో ఉంటాడు. సో జగన్ మామూలుగా సామాన్య ప్రజలు జగన్ కళ్ళకి కనిపించరు, సో ఆయన ఒక రాజులా ఫీల్ అవుతుంటాడు, ఇట్లాంటివి చేస్తుంటారు. సో దానికి తగ్గట్టుగానే దర్బార్ అనేటువంటి పదం, ఇదే ఒక అహంకారానికి ప్రతీక. దాన్ని తీసుకొచ్చి పెట్టడం ఏంటి? ఆల్రెడీ విమర్శిస్తున్నటువంటి పరిస్థితుల్లో అహంకారం, రాచరిక పోకడలో అని విమర్శిస్తుంటే మరలా అదే తీసుకొచ్చి ఇక్కడ చూపించటం ఏంటి? ఆల్రెడీ గతంలోనే వైసీపీ నేతలే ఈ దర్బార్కి సంబంధించి పలు వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఈవెన్ పార్టీ నేత మాజీ మంత్రి రోజా కూడా కేసీఆర్ని ఉద్దేశించి వాళ్ళిద్దరు వైసీపీకి అటు బీఆర్ఎస్కి మధ్యలో కొంత వ్యవహారం నడుస్తున్నటువంటి నేపథ్యంలో పగల దర్బార్లో, నైట్ బార్లో అని చెప్పి ఆమె కూడా కేసీఆర్ ఫామ్ హౌస్ గురించి మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఇలా వైసీపీ నేతలే గతంలో నెగిటివ్గా చేసి ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి ఆ పేరును ఉపయోగించుకుంటాం ఏంటి? వేరే పేరు పెట్టొచ్చు కదా, అసలు ఎవర్రా బాబు ఇలాంటి సలహాలు ఇస్తున్నారు జగన్కి అని చెప్పి సొంత పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నటువంటి పరిస్థితి. మరి ఇదైతే అధికారికంగా ఇప్పటి వరకు ఏమీ దీని గురించి ఒక ప్రకటన రాలేదు. కానీ మరి నిజంగానే జగన్ ఇలా ఒక కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారా? ఒక 6 నెలలు, సంవత్సరం టైం ఇచ్చి ఆ తర్వాత వస్తాను అని చెప్పారు. మరి అప్పటి వరకు ఆగట్లేదా? ఇప్పుడే వచ్చేస్తున్నారా ఏంటనేది చూడాలి.